ఇప్పటి వరకు నిన్న పెట్టిన వీడియోలోనైతే చిన్న చేపలు అయితే పెట్టాము. చిన్న చేపల తర్వాత పెద్ద చేప పెట్టాము అనమాట. పెద్ద చేప తర్వాత మళ్ళీ చిన్న చేపల దగ్గరికి వచ్చాము. చిన్న చేపలు అంటే చిన్న చేపలు ఏం కాదు, ఇక్కడ చూడండి కేజీది 2 కేజీల చేప అనమాట. ఈ చేప పేరు అయితే కరగడపార, అందరికీ తెలిసి ఉంటది, చాలా బాగుంటది కూడా. దీని ప్రైస్ వచ్చి 350 రూపాయలు ఉంది మన విలేజ్ లో. అయితే ఈ చేప వచ్చి గ్యాలన్ అయితే గొంతుకులోకి మింగేసింది అనమాట. ఆ గొంతుకులో ఏలు పెట్టేసి నేను ఏ విధంగా గ్యాలన్ తప్పిస్తున్నాను చూడండి. అయితే మనకు దొరికిన చేపల్లో సగానికి సగం గ్యాలాలు అయితే గొంతుకులో మింగేసే ఉంటాయి పక్కన. అయితే ఇప్పుడు నేను పెట్టింది కరగడపార, మళ్ళీ ఒక చేప అయితే దొరికింది. ఆ చేపను చూడండి, ఈ చేప అయితే ఆయనకంటే చిన్న సైజు, ఇది తలంబార అంటాం ఫ్రెండ్స్ మనం. అయితే ఈ తలంబార రేట్ కూడా సేమ్ రేటే, అంతే కరగడపార రేట్ లాగా ఉంటది. మళ్ళీ ఒక చేప కూడా సిక్కింది, చేపను తీస్తున్నాను చూడు. ఒకటి మనం ఒకటి అలా దొరుకుతాను ఉన్నాయి. ఈ చేప అయితే ఆ 2 చేపల మీద డిఫరెన్స్ ఉంటది, ఎందుకంటే దీని పేరు గుర్రం బార ఫ్రెండ్స్. ఇది ఎక్కువ శాతం అయితే ఇవి కూడా గ్యాలల్లో అయితే గొంతుకులో మింగేసి ఉంటాయి. ఫైనల్ గా అయితే మనకి అలా చిన్న సైజ్ చేపలు అయితే ఎన్ని దొరికాయి చూడండి, ఒక సింకానికి దొరికాయి అనమాట. ఏదో ఒక రోజు మనకి ఎక్కువ చేపలు దొరికితే ఆ చేపలు కూడా చూపిస్తాను. అప్పుడు వరకు అయితే వీడియోకి లైక్ చేయండి, మరొక మంచి వీడియోతో కలుద్దాం. సరేనా, బాయ్.